ముద్రష్టముడా అవలాలు చేస్తే ముద్రష్టముడా నువ్వేమి కథ నువ్వు ఏంది నువ్వు ఒక కథనాలు ఇచ్చేసి నీ ననాదిని తింటాడు రోజులైనా తినక లట్ట లట్ట లొట్ట లట్ట లొట్టలు వేసుకుంటూ తింటాడు. సరిపోతున్నావా చిల్లర మగమడా నువ్వు లెక్క కోసం ఇంత దిగి సరిపోతున్నావా కూడు లేక దేవుడు లాగా వచ్చి తినమ్మా. ఓకే. ధర్మం కోసం నిలబడినప్పుడు ఒంటరిగా ఉన్నా భయపడకు. ధర్మం ఎప్పటికీ ఓడిపోదు. చివరికి సత్యమే విజయం సాధిస్తుంది. డబ్బులు ఇలా వేరే ఇప్పుడు డబ్బులు ఇలే ఇప్పుడు వేరే వాళ్ళకి గట్టాలి అర్జెంట్. నువ్వు ఇచ్చినావా? నేను ఇచ్చింది కాదు, వేరే వాడు ఇచ్చినాడు. వాడు చచ్చిపోయినాడు. వాడు ఇచ్చినాడని ఎవరికి తెలియదు. నేను వసూలు చేసుకుంటాను. ఏం ఉదరష్టమాడ పక్కన ఎవరు వాళ్ళు ఏడు వాళ్ళు ఏడు కాబట్టి నేను వసూలు చేసుకుంటాను. చిల్లర మగమడా నువ్వు లేదు వర్షం పడేటట్టుంది కదరా. అదే కదరా మళ్ళీ ఎట్లా చేయాలి? ఏదో ఒకటి చేస్తేనే నాకు డబ్బులు వచ్చేది. కాదు బానే ఉంది వచ్చినావు నువ్వు రావాలి. అందరికీ నమస్తే. ఓకే అందరికీ నమస్తే. ఇప్పుడు నేను అయితే యాక్చువల్గా ఈ రోజుకి నా వాటా 85 మందికి భోజనాలు పెట్టించడం జరిగింది. 85 మందిలో లాస్ట్ అబ్బాయి ఈ అబ్బాయి బాగా చూడండి క్లోజప్లో. ఈ అబ్బాయి ఆగిలితో అల్లమడిస్తూ ఆడ పడిపోయినాడు. నేను ఈ రూట్లో కారులో వచ్చేటప్పుడు చూశాను. బాబు లేమ్మా అని చెప్పి, ఎవరు లేరనే నువ్వు బాధపడద్దు, నీకు నేను అన్నం పెట్టేవాడిని నేను కదని చెప్పి తీసుకొచ్చి బట్టలన్నీ రొంత క్లీన్ చేయించి కూర్చోబెట్టి అన్నం తినిపిస్తాను. తిను ఆ వడలు తిను. ఆ పప్పనం ఎట్లుంది? ఎవరు అనాదా పప్పనం ఎట్లుంది? ఎవరు అనాదా ఏ కొట్టమాడ చిల్లర బజార్ మమ్మడ తిన్నప్పుడు కూడా ఎవరు అనాదా ఎవడు ఫ్యామిలీ. సరే తిను, నేనేదో చెప్పుకుంటా. నీకేం వచ్చింది ఇప్పుడు? నువ్వు బిల్డప్ అయిపోవాలని చెప్తాను. ఏది బిల్డప్? ఏడికనాదని చెప్తాను. బొంగులు చెప్పుకున్నాను మళ్ళీ నాకు అరాదని చెప్తాను. నా సంపాదనకి నాకు వచ్చిన గొప్ప నీ గొప్ప చెప్పు. ఏంటి చెప్పుకోరు గొప్పనా? సరేలే తిను. మొదలష్టమడా నువ్వు? సరే తిను. ఎవరు మాట్లాడతారు? తిను ఫ్యామిలీ తిను. పెద్ద ఫ్యామిలీ తిను. పెద్ద ఫ్యామిలీ. సరే తిను. ఈ అబ్బాయి కొద్దిగా మతి మరుపు ఉంది, పెద్ద ఫ్యామిలీ ఉందని చెప్పి ఊలో బతుకుతాడు. మీరు తప్పుగా తీసుకోవద్దండి. వీడు అన్నం తినే 6 రోజులైంది. వీని బట్ట కూడా లేవు. చెడ్డీతో చినిగిపోయిన చెడ్డీతో ఆడ ట్రాన్స్ఫార్మర్ కాడ పడిపోయింటే నేను తీసుకొని వచ్చి నేను అన్నం పెట్టినా. నన్ను కూడా మర్చిపోయినాడు ఎదవా. ఈ నా కొడుకు ఇంట్లో వాళ్ళు పొలంలోనే సంపల్లా. ఎంత నీచుడండి నా కొడుకు. ఆడ పడిపోయినాడు. ఎవరు గుర్తుపట్ల 10 నిమిషాల క్రితం నీకు ఇది పేపర్ ఇచ్చి నీ వడవే గొడుగు ఇచ్చి వర్షం పడితే గొడుగు పెట్టుకో అని చెప్పి నీకు అన్నం పెట్టిపోతే నువ్వు జనాల ముందర నువ్వు మాట్లాడేది ఏంది? ఏం మాట్లాడతావు? నువ్వు బలిసి కొట్టుకుంటానవా? నువ్వు బట్టలు వేసుకుంటానే. బట్టలు లేనోడు బిత్తల దగ్గర డీపీ గార్డు పడిపోతే ఎవడు నేను తీసుకొచ్చింది ఇది? బట్టలు లేనోడు బిత్తల దగ్గర డీపీ గార్డు పడిపోతే ఎవడు నేను తీసుకొచ్చింది ఇది? మర్చిపోతానా? నువ్వు మతి మరుపు ఉండొచ్చు. నువ్వు మతి మరుపు ఉన్నాడు మూసుకొని నువ్వు జనాలకు చెప్పొద్దు, మాట్లాడద్దు. నువ్వు తినన్నా తిను. ఈ అబ్బాయికి ఇట్లా మీల్స్ తినికి ఎన్ని సంవత్సరాలే? అవలాలు చేస్తే ముద్రష్టముడా నువ్వేమి కథ నువ్వు ఏంది నువ్వు ఒక కథనాలు ఇచ్చేసి నీ ననాదిని నేను ఆడపడిపోయినా. నేనేం నాకే నా మంతా బాగుంది, మసీదు బాగుంది. ఎవరు మెంటలోడు? నువ్వు మెంటలోనివి, నువ్వు చిల్లరోనివి. చిల్లరగా మంచి కోసం నువ్వు చిల్లరకు మాట్లాడుతున్నావు. కూడా బజార్ మమ్మడా నువ్వు. నీకు నీతి నిశ్చయితే లేకుండా నువ్వు సిగ్గు లేకుండా నువ్వు బాగుపడాలని ఏందని చెప్పుకుంటా నువ్వు కథ. ఏం చెప్పినా నీకు ఇప్పుడు? తప్పుగా ఏం చెప్పినా? పల్లెలో వాళ్ళని పిలుస్తున్నా, పల్లెలో వాళ్ళందరినీ నువ్వు స్లో తప్పి పడిపోయినాడు. నేను లేపినోని మొగం నీళ్ళు వేసి కొట్టి నేను కడిగినోని మొగం కడిగి నీకు అలసిపోయినావు ఓపిక లేదంటే కార్లో ఎత్తుకొచ్చి నీకు ఇక్కడ పండబెట్టి నేను అన్నం తీసుకొచ్చి పెడతాను. విశ్వాసం లేదా? ఫ్రెండ్స్ జనాలు మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్క విషయమే. చూడండి, ఈయన పెద్ద పెద్ద ఇట్లా ఫ్రాడ్ చేస్తాడు. ఇతను చాలా దొంగ. ఇతను మాటలు పోయి మీరు ఏదో జాలబడి ఏదో అమాయకుడు చాలా ఏదో హెల్పింగ్ నేచర్ ఉంది, ఏమో బొంగు పోసాను ఇవన్నీ ఏం లేవు. అర్థమైందా? ఏదో హెల్పింగ్ నేచర్ ఉంది, ఏమో బొంగు పోసాను ఇవన్నీ ఏం లేవు. అర్థమైందా? నానే అసలు మేము హెల్పింగ్ నేచర్ లేదా? ఏంది రోజుకి ఎన్ని కుక్కలకి పెడతాను? ఎవరికైనా బాగాలేకపోతే ఎవరికి ఇలేదా? నేను ఏం చేయలేదా? ఎవరికి ఏం చూపిలేదా? నువ్వు అది కాదు. ఇప్పుడు ఏం హెల్పింగ్ నేచర్ లేదని ఎందుకంటావు నువ్వు? నేను చెప్తాను, నా క్యారెక్టర్ అది. అర్థమైందా? అంటే హెల్పింగ్ నేచర్ కూడా గబ్బు పట్టిలా నువ్వు మళ్ళీ నన్ను గబ్బు పట్టించేది కదా. ఇది అనాథం చేసాను కదా నన్ను. సరే అనాథ పెద్ద ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ కదా. పెద్ద ఫ్యామిలీ మళ్ళీ అట్లా చెప్పు.
ఈ అబ్బాయికి అయితే పెద్ద ఫ్యామిలీ ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వీడు చేసే చిల్లర పనికి చిల్లర వ్యవహారాలకి ఎవరు దగ్గర రాలేదు. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వీడు చేసే చిల్లర పనికి చిల్లర వ్యవహారాలకి ఎవరు దగ్గర రాలేదు. కూడు కూడా పెట్టలేదు. ఇంట్లో నుంచి గెంటేసినారు. ఈ బయటికి ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఎవరు ఏం పెట్టలేదు. లాస్ట్ నేను కాపాడినాను, నేను తీసుకొచ్చి ఈరోజు అన్నం పెడతాను. ఎట్టుందమ్మా తిండి? ఆ అబ్బాయి ఎన్ని రోజులైనా తినక లొట్టలు వేసుకుంటూ తింటాడు. రోజులైనా తినక లొట్టలు వేసుకుంటూ తింటాడు. నాకు చూస్తుంటే నాకే బాధ అవుతుంది. చీనమ్మ రోజుకి 100 మందికి అన్నం పెట్టేవాడిని. నాకు 100 మందిలో 99 మందిని పెట్టినప్పుడు కూడా నాకు తృప్తి రాలే. కానీ ఈ కడుపు నింపినాక నాకు నిజంగా గర్వంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. అందుకు నేను ఇట్లా అనాథ పిల్లలను, ఇట్లా పెద్ద కుటుంబం పిల్లలను ఆదుకోవాలా. ట్రాన్స్ఫార్మర్ దగ్గర, రైల్వే స్టేషన్ కాడ, బస్ స్టాండ్ దగ్గర పడిపోయిన పిల్లలకి నేను భోజనం పెట్టాలంటే కింద నా నంబర్ కనిపిస్తుంది, QR కోడ్ పెడతాను, దానికి డబ్బులు పంపించాలని చెప్పి కోరుకుంటాను. ఎంతకు తెగించారా? మీరు ఎంత త్వరగా పంపిస్తే ఇట్లాంటి అనాథ పిల్లల్ని, ఇట్లా ఆగిలితో ఉన్న వాళ్ళని నేను ఒక అండగా ఉండి, ఒక అన్నగా ఉండి నేను ఆదుకుంటాను. చిల్లర మగమాడా, నువ్వు లెక్క కోసం ఇంత దిగి జారిపోతున్నావా? బజార్ మగమాడా, చిల్లర మగమాడా, నువ్వు లెక్క కోసం ఇంత దిగి జారిపోతున్నావా? నువ్వేమన్నా ఇప్పుడు QR కోడ్ అయిన పెడతాను. నువ్వు అసలు నువ్వు సాయం చేసే అయితే ఏమైనా డబ్బులు పెడతావేమన్నా? బజార్ మగమాడా, QR కోడ్ అంటే ఏంది? ఇంకా డబ్బులు ఏమనే కదా నువ్వు అంటాడు. QR కోడ్ అంటే డబ్బులు ఏమని కాదు, కోడ్ లాంగ్వేజ్ C++ జావా ఉంటాయి చూసినావు, సాఫ్ట్వేర్ సంబంధించింది చెప్తాను. అంటే నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలా అని అనుకున్నాడు. ఉద్యోగాలు కూడా ఇప్పిస్తా మీకు. అన్నం పెట్టడమే, బట్టలు తీసేయడమే కాదు, మీరు మీ కాళ్ళ మీద నిలబడేటట్లు చేస్తా. నేను తిక్కనా కొడుకుని కాదు, మిమ్మల్ని విడిచిపెట్టి నువ్వు బాధపడద్దు. గమనించండి, నిన్నేం విడిచిపెట్టిపోను. అన్నం పెట్టిన తర్వాత నీకు C++ లాంగ్వేజ్ జావా మొత్తం నేర్పిస్తాను. నీకు ఉద్యోగం ఇప్పించే పూచి నాది, నీ కాళ్ళ మీద నిలబెట్టే పూచి నాది. అసలు నేను ఒక పెద్ద ఫ్యామిలీ వాళ్ళని పట్టించుకోలేదని చెప్పి నువ్వు ఏ బజార్ మామూలు ఫస్ట్ సెల్లి పెట్టాను చెప్తాను. నువ్వు ఇప్పుడు నీ చెప్పేది వరకు నేను మరో ఏంటి చెప్తానంటే నువ్వు ఎవరికై చెప్పుకొని శుద్ధ పూసేవారు నా దగ్గర చెప్తాను. పత్తికింది మాట్లాడతావేమన్నా నువ్వు తింటాను తిను. నువ్వే చెప్తాను మళ్ళా. నానా 600 మిల్లి తినమ్మా, గొంతులో పడేని బాబు. చాలా రోజుల తర్వాత అన్నం తింటానని నాకు అర్థమైంది. కానీ చాలా జాగ్రత్తగా మెల్లి తిను. గొంతులో ఏమైనా ఇరుక్కుందనుకో చాలా కష్టమైంది. అది వెంటనే తరలి రండి, వెంటనే డబ్బులు కొట్టండి. మీ కొంపలో ఉండే బంగారం అమ్మైనా సరే నా డబ్బులు కొట్టండి. నేను ఇలాంటి పిల్లలకి, వీళ్ళకి కాల్షియం, పొటాషియము, ప్రోటీన్ తక్కువ ఉంది. వీళ్ళకి ఈ అన్నం పెట్టడమే కాదు, మటను, చికెను, 3 పూట్ల గుడ్లు, ఇంకేమేం కావాలా? గుడ్లు తినలేదా ఇంతకుముందు? ఫస్ట్ 3 గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు, 4 ఆమ్లెట్లు, గుడ్లు పెట్టలేదా? గుడ్లు తినలేదు నువ్వు? ఏ సైతాన్ మామడా, బజార్ మామడా, ఇంకెన్ని సార్లు చెప్తా తన ముదరష్టమాడా. నీ దుంపుకో కట్టుపోయినా నువ్వు ఇంత చిల్లర బతారమా? నీకే వస్తారా తిక్కనా కొడుక? నువ్వేంద్రా నువ్వు చెడపుట్టినట్లున్నావు. పాలతో నేనేదో పెట్టిస్తాను, అవి పెట్టిస్తాను, డబ్బులు అవుతాండి మధ్యలో నీ నొప్పింది. కాలంటే నువ్వు తీసుకో. డబ్బులు అవుతాండి మధ్యలో నీ నొప్పింది. కాలంటే నువ్వు తీసుకో. మళ్ళీ చెప్పిస్తావు మా సార్ ఇట్లా ఈయన కనబడినాడు గొప్పవే, ఇంకా నువ్వు చీల్చుకొని పోవంగా. అన్నం అయితే చూడక 6 ఏళ్ళు అయిందని చెప్పు. ఈ అబ్బాయికి ఇప్పుడే గుర్తొచ్చింది. ఈ అబ్బాయి మాటల్లో నిందాము. ఈ అబ్బాయి ఏం చెప్తాడు చెప్పు. 8 ఏళ్ళు అయితే కూడు లేక అసలు 8 ఏళ్ళు అయితే కూడు లేక అసలు దేవుడిలాగా వచ్చిన నీకు అన్నం పెట్టి మీరు లేకపోతే జీవితమే లేదండి. నేను ఉండడం ఎంత ముఖ్యమో వాళ్ళు నాకు డబ్బు పంపించడం కూడా నాకు అంతే ముఖ్యం. అదేనండి, మీరు వాళ్ళు పంపించమని నువ్వు అడుగు. సార్కి డబ్బులు వేయండి, అయ్యగారికి డబ్బులు వేయండి. మీరు అయ్యగారికి ఎంత డబ్బులు వేస్తే ఎంత కోట్లు వేస్తే అంతమంది పంచుతాడు, అంతమంది దానం చేస్తాడు. మీకు దయచేసి మీరు మర్చిపోకండి. ఇట్లా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇట్లా
ఇట్లా వాళ్ళకి ఎంతో మంది మీరు షేర్ చేసి ఇట్లా వాళ్ళని ఇంకా ఎంతో మంది పైకి తీసుకుని డబ్బు వస్తారని గురించి ఆలోచించద్దండి డబ్బు గురించి ఆలోచించద్దండి. మీరు ఏ డోకరా ఉండదండి. ఇది అయితే ఇట్లా అవ్వాలి ఉంటేనే త్వరగా తినేసావు. పిడుగులు పడి చచ్చిపోయినావంటే అదే ప్లేటే లాస్ట్ అవుతుంది నీకు నాకు కూడు. పిడుగులు పడి చచ్చిపోయినావంటే అదే ప్లేటే లాస్ట్ అవుతుంది నీకు నాకు కూడు. ఒక్క అబ్బాయికి ఆగిలి తీర్చినా కూడా మనం జీవితంలో ఉన్నత స్థానాలు పోతాం. నీకు ఎంతో పుణ్యం. నువ్వు నాకు ఏడ దొరికినావు? చెత్తకుండి కాడ ట్రాన్స్ఫార్మర్ కాడ పడిపోయింటే బట్టలు ఎవరు తీర్చినారు? మీరేనండి. ఇవన్నీ ఇతనే తీర్చినారు. ఇతనే కటింగ్ జుట్టు ఇంతవరకు పెంచింటే మొత్తం నేను దగ్గర ఉండి కట్ చేసి స్నానం చేపించి చెప్పులు తీసి గొడుగు తీసి పట్టేసి ఆ రైస్ తీసుకొని వచ్చి సాంబారులోకి ఇవన్నీ సాంబారు పప్పు అన్ని కట్టించి ఎట్లుంది? ఎన్నోలే నువ్వు ఇట్లా తిండి తిని? 8 ఏళ్ళు, దాదాపు 8 ఏళ్ళు అయింది. కాలువ పడి మురుకాలు పడి బాధపడదు మురుకాలు పడి బాధపడదు. ఇట్లా బాధ ఉన్న ప్రతి ఒక్కరిని మనమే ఆదుకోవాలా. ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత మీది. నాదొక్కనే కాదు, నా వరకు నేను చేయగలను. రోజుకి 50,000 ఖర్చు పెట్టి నేను పెట్టగలను. కానీ సరిపోవడం లేదు. సరిపోవడం లేదు కాబట్టి నేను ఇంకా కావాలండి. నా కోసం కాదు, ఇలాంటి వాళ్ళ కోసం, నాలాంటి వాళ్ళ కోసం సాయం చేస్తానండి. మీకు ఏంటి మీరు తప్ప? ఇప్పుడు చూడండి, ఈ వర్షానికి రసం అయిపోయిన రసం కూడా మళ్ళీ నిండుతుంది. అది తప్పకుండా దయచేసి ఇది ఒక్కటి మనసులో పెట్టుకోండి. ఈ పిడుగులు పడి ఈ అబ్బాయో నేను ఎగిరిపోయేటట్లున్నాము. అందుకు అర్థం చేసుకోండి. వర్షం కూడా ఎక్కువైంది. నేను ఈ వర్షంలో కూడా నేను ఆగేది ఉండదు. ఈ అబ్బాయిని తీసిపోయి నువ్వు ఏ హోటల్లో తింటావు? 5 స్టార్ హోటల్లో తింటాను. చాలా ఏళ్ళ నుంచి కోరిక బిర్యానీ తినాలి. బిర్యానీ తినక ఎన్నేళ్ళు అయిందో, ఎన్ని మాసాలు అయిందో. భగవంతుడా, ఈ అయ్యగారికి అయ్యగారు మీరు అటు దేశంలో ఉండాలి. ఎన్నేళ్ళు కష్టపడి వచ్చాను. ప్లీజ్ 5 స్టార్ హోటల్కి పిలిచబోతా. సరే, మీరు త్వరగా డబ్బులు వేయండి. నేను 5 స్టార్ హోటల్ పిలిచబోతాను. దయచేసి 5 స్టార్ హోటల్ ఏమైనా ఉన్నాయా? బట్టలు కొనుక్కుంటావా? ఇంకా ఏమేం కావాలా? కడ్రాయిలు కొనుక్కుంటావా? కడ్రాయిలు వేసుకోక ఎన్ని రోజులే నువ్వు? చిన్నప్పుడు 7 ఏళ్ళ వయసు నుంచే. సరే, పిల్లోడు వర్షాన్ని తడిచినా కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ డాక్టర్ ఖర్చులు కూడా నేనే పెట్టుకోవాలి. ఆ డబ్బులు కూడా మీరే వేయాలా. అందుకు ఇంతటితో ఆపేస్తాను. సరే సార్, నీ కోసం తప్పకుండా వాళ్ళు వేస్తారు. పదాంప 5 స్టార్ హోటల్ పోయి ఆడ పనికి పెడతాను నిన్ను. 5 స్టార్ హోటల్ పోయి ఆడ పనికి పెడతాను నిన్ను. ఏ ముద్రష్టమాడా ఏమి ఎవరు పెడతారు పనికే పెడతా. మళ్ళీ ఇంకే 5 స్టార్ హోటల్కి ఎందుకు అడిగినావు నువ్వు? లెక్క కోట్లు పడలేక ఎవరు అవి నాది? నువ్వు తిన్నావు అయిపోయింది. ఇంకా నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు. పట్టించుకోవాలా? ఏ బజార్ మడలు ఆడ పోను. నువ్వు నాకు మర్చలే సంబంధం లే. నువ్వు చేసిన 5 పైసలు యాక్టింగ్ కావాలి. 5 రూపాయలు ఇస్తాను పెట్టుకో. నాటకాలు కొట్టేది దాంట్లో నాకు ఇయ్యాల నీకు ఇయ్యాలనేది లేదు. అర్థమైందా? అంత సీన్లే. నీకు అన్నం పెట్టించడం ఎక్కువ. నువ్వు నాటకాలు చేస్తున్నావు. ఏది నాటకాలు చేస్తావు? ప్లాన్ ఎవరిది? ప్లాన్ ఐడియా ఎవరిది? మళ్ళీ ఇంట్లో లేపుతా. లేపుకోపో. నాకు డబ్బులు పడితే నేను పోతాను. ఏడ దుబ్బించుకో.